యోహాను సువార్త 15వ అధ్యాయము. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండేనో వాడు బహుగా ఫలించును. దెర్ ఆర్ 2 things ఇన్ దిస్ చాప్టర్. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం 8 వచనాలు చదివాం. 2 అంశాలు మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఒకటి, ఫలించుట. ఫలించుట మాత్రమే కాదు, బహుగా ఫలించుట. One is bearing fruit and is also talking about bearing much fruit. కొంతమంది ఫలిస్తున్నారు, ఓకే, నార్మల్గా ఫలిస్తున్నారు. మీడియోక్రిటీ, సమ్ పీపుల్ ఆర్ సర్వైవింగ్. ఐ వుడ్ రాదర్ కాల్ ఇట్ సర్వైవింగ్. అయితే ఇక్కడ ఈ 2 అంశాల గురించి మనం చూద్దాం. God wants you to bear good big fruit. నీవు బహుగా ఫలించాల, నీవు బహుగా ఆశీర్వదించబడాల. అవును, ఏదో ఒక టార్గెట్, ఏదో ఒక ఇల్లు కట్టుకొని, నో 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 నాట్ లైక్ దాట్. బహుగా, మనం ఇంతకుముందు చూస్తే మరీ ఎక్కువగా అని చూసాం. బహుగా లుక్ ఎట్ ద ఫోకస్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్. అందుకే నీవు నిలిచి ఉండడము సైతానికి ఇష్టం ఉండదు. స్టాండ్, సమ్ టైమ్స్ స్టాండ్. నీవు బహుగా ఫలిస్తావు, గట్టిగా పట్టుకో, హోల్డ్ ఆన్. నీవు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ముందు బాగా శోధిస్తాడు. హీ వాంట్ టు డ్రాప్ యూ డౌన్ బిఫోర్ యూ గో టు ద నెక్స్ట్ లెవెల్. హీ వాంట్ యూ టు గివ్ అప్. ఏం వెళ్తావు, ఇది ఒకరికి పని చేస్తుంది, నీకు పని చేయదు. నో 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 నో, హోల్డ్ ఆన్. సమ్ టైమ్స్ హోల్డ్ ఆన్. అందుకే అప్పుడప్పుడు నీకు దేవునితో సంబంధం ఉండేటువంటి, దేవునితో మాట్లాడేటువంటి అనుభూతి నీకు ఉండాలి. దేవుడు నీతో మాట్లాడడం, నువ్వు దేవునితో మాట్లాడడం, దేవుడు నీకు వాగ్దానం ఇవ్వడం. ఈ రిలేషన్షిప్ లేదనుకోండి, ఎండిపోతావు నువ్వు. యు గెట్ డ్రైడ్ అప్. అందుకే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన నిన్న నేడు నిరంతరము. హి వాంట్ టు టాక్ టు యూ. నీవు నిలబడ్డావు అనుకోండి, ఆ టైంలో నిలిచి ఉంటే ఎలా ఫలిస్తావంట? బహుగా ఫలిస్తావు. God wants you to bear much fruit. ద్రాక్షవల్లి నిన్ను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండే ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. God wants his disciples to prosper more. అందుకే ఆయన తన శిష్యులు చెప్తాడు, మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించి వారందరినీ నా శిష్యులుగా చేయుడు. అంటే ఎలా చేయమని? బహుగా ఫలించి తండ్రిని మహిమపరిచే వారిలా చేయమని. అంటే ప్రతి విశ్వాసిలో బహుగా ఫలించే సామర్థ్యం ఉంది. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ ద ఎబిలిటీ టు ప్రాస్పర్ మోర్ వెన్ యు ఆర్ ఇన్ జీసస్. ఇలాగా యేసయ్య పేరుకు మహిమ రావాలా. ఏం రావాలా? ఇలాగా యేసయ్య పేరుకు రావాలా. ఎలాగా? బహుగా ఫలించుట వలన. బై యూ గ్లోరిఫైయింగ్ ఇన్ ఎ వెరీ బిగ్ వే. అది ఎలా జరుగుతుందంటే ఓన్లీ బై డీప్ రిలేషన్షిప్ విత్ గాడ్. అందరూ మరీ ఎక్కువగానండి. మొదటిది ఏంటంటే, దేవుడు పని చేస్తే ఎవరైనా ఆపగలరా? దేవుడు నువ్వు ఫలించాలి అని నీతో సహవాసము చేస్తే ఎవరు ఆపలేరు. ఎవరు ఆపుకోగలరు? నువ్వు తప్ప. ఇక్కడ హూ క్యాన్ స్టాప్ దిస్? ఓన్లీ యూ. అంటే ఫలించకుండా ఒకవేళ ఉండాలంటే నీవు తప్ప ఇంకెవరు ఆ ఫలాన్ని ఆపుకోలేరు. నోబడీ క్యాన్ స్టాప్ దాట్ బట్ యూ. నోబడీ క్యాన్ స్టాప్ దాట్ బట్ యూ. అంటే ఇక్కడ ఏంటి? దేవుడు ఫలించాలని కోరుకుంటున్నా సరే పైప్ అండ్ రిలేషన్షిప్ కుదరదు. 5 minutes బైబిల్ టైం, 2 minute ప్రేయర్ టైం, నో, ఇట్ డజంట్ వర్క్ అవుట్. ఎ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ గాడ్ విల్ వర్క్ అవుట్. ఇఫ్ యు ఆర్ స్టాపింగ్ గాడ్, యు ఆర్ ఇన్ డేంజర్. పక్కనలో చెప్పండి, నువ్వు దేవుడిని ఆపితే చాలా కష్టం అని చెప్పండి. ఇక్కడ దేవుడు ఏంటి? ఎలాగైనా నువ్వు నాతో ఉంటే నువ్వు ఫలించాలని. అంటే ఫలింపకుండా, అంటే కొంచెం అవకాశం ఇచ్చినా ఫలింపకుండా ఉండడం అనేది అసంభవం. ప్రతి విశ్వాసి ఆశీర్వదించబడి తీరాల్సిందే. దేవునికి అంత సామర్థ్యం. ఎవరైనా దేవుడు ఆశీర్వదించుకుని ఆపుతారా? నో, నోబడీ వాంట్ టు స్టాప్ గాడ్. దీనివల్ల మహిమ కలుగుతుంది అంట. ప్రతి విశ్వాసి బహుగా ఫలిస్తున్నాడు అనుకోండి అన్ని రంగాల్లో. అంటే విశ్వాసులు ఉన్నా వారు బహుగా ఫలించకపోవడం వల్ల ఏమి లేదు? మహిమ లేదు. సో దేర్ ఈస్ గ్లోరీ ఇన్ యువర్ ప్రాస్పరిటీ, దేర్ ఈస్ గ్లోరీ ఇన్ యువర్ హెల్త్. కాబట్టి
నీ ఆరోగ్యములో ఆయనకి మహిమ ఉంది. నీ అత్యధిక ఐశ్వర్యములో ఆయనకి ఏముంది? మహిమ ఉంది. అందుకే అపవాది నిన్ను ఎదగనివ్వకుండా చూస్తుంది. 8వ వచనము, నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అంటే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడికి పెద్ద ప్లాన్ ఉందన్నమాట. ఎవ్రీ వన్ హూ ఈస్ హియరింగ్ హ్యాస్ అ బిగ్ ప్లాన్. ఎందుకంటే నీ దేవుడు బహు గొప్ప దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు మా దేవుడు బహు గొప్ప దేవుడు అని? మరి ఇంత గొప్ప దేవుడు నీకు కలిగి ఉండి నువ్వు బహుగా ఫలించాలని కోరుకుంటాడా, చిన్నగా ఫలించాలని కోరుకుంటాడా? యేసు ప్రభు వారు, ప్రభు నాకు ఇచ్చేయనే కాదు, రాత్రంతా ప్రార్థించేవాడండి. ఏమని? నేను బహుగా ఫలించాలని. ఊరంతా, ఇజ్రాయెల్ అంతా, చుట్టుపక్కల కూడా మారుపోకపోవాలి, అలాంటి అద్భుతాలు చేయని వాడు. హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ బిగ్ థింగ్స్, ఆస్కింగ్ గాడ్ బిగ్ థింగ్స్. అందుకే రాత్రి అంతా టైం పట్టింది. నీకు 5 నిమిషాల తర్వాత ఏం చేయాలి ప్రేయర్ అనుకుంటావు నువ్వు? యు నీడ్ టు నో గాడ్, దిస్ గాడ్ వాంట్ టు బ్లెస్ యూ. అందుకే అంటాడు ఇక్కడ, చూడండి ఏమంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి అని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అంటే ఈ వాక్యం ద్వారా తెలుసుకో నీకేం కావాలో. నేనేమేమి ఇస్తాను అవి అడుగు, నేను తప్పకుండా ఇస్తానండి. ఎందుకు? నువ్వు బహుగా ఫలిస్తేనే నాకు మహిమ. ఐఎమ్ ఏ గాడ్. నీవు బహుగా ఫలించడం వలన మహిమ నీకే. బహుగా ఫలించి ఇప్పుడు ఎందుకో నా మహిమ అనగానే గాడ్ లైక్స్. అంటే గాడ్ ఈజ్ సో సీరియస్ ఇన్ యువర్ అబండెంట్ బ్లెస్సింగ్. అంటే నీవు బహుగా ఫలించట్లో దేవుడు చాలా సీరియస్ గాడ్ ఇన్ యువర్ అబండెంట్ బ్లెస్సింగ్. షుడ్ థింక్ దట్ గాడ్ ఏవో కొంతమందిని బ్లెస్ చేస్తాడు అంటలేదు, కొంతమందినే చేస్తాడు కాదు. చూడండి 2వ వచనంలో ఉంటుంది, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవాలనని. అంటే ఎంతమంది బహుగా ఫలించాలని కోరుకుంటున్నాడు ఇక్కడ? ఎంతమంది దీర్ఘాయువుగా ఉండాలని కోరుకుంటున్నాడు? ఎంతమంది బహు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు? ఎంతమంది బహు ఐశ్వర్యవంతులు అవ్వాలని కోరుకుంటున్నాడు? ఎంతమంది బహు పరిశుద్ధ అవ్వాలని కోరుకుంటున్నాడు? కొన్ని విషయాలే కాదు, బహుగా ప్యూర్ అండ్ హోలీ, స్టెప్ బై స్టెప్. అప్పుడు దానివల్ల ఏమొస్తుందంటే ఆయనకి మహిమ. యు గెట్ గ్లోరీ. గాడ్ వాంట్ టు బ్లెస్ యూ. ఈ రోజు ఈ వాక్యం విన్న ప్రతి తీగ బహుగా ఫలించబోతుంది. గెట్ రెడీ. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎన్ని తీగలు రెడీగా ఉన్నాయి? పక్కనతో చెప్పండి. ద్రాక్ష తీగ రెడీగా ఉన్నామనండి. గెట్ రెడీ. దిస్ మెసేజ్ విల్ చేంజ్. ప్రతి తీగ. దట్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరూ బహుగా ఫలించాలండి. బహుగా ఫలింపు. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఈరోజు ఎవరికెవరికైతే ఇంకా మరణకరమైన రోగాలు శరీరంలో ఉండి బాధ పెడుతున్నాయో ఆ మరణకరమైన రోగాలను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ ఎముకల్లోకి జీవాన్ని ప్రవచిస్తున్నాను. లార్డ్, లెట్ దట్ బోన్స్ బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. ప్రతి నొప్పిని, భరించలేని ప్రతి వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి గెడను కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. కంప్లీట్ హీలింగ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పరిపూర్ణముగా ముట్టి స్వస్థపరచండి అయ్యా. పరిపూర్ణ విడుదల దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.